బీచ్లో చూడండి కెరటాలన్నీ వస్తుంటాయి, ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు. ఏదైనా స్కానింగ్ చేయాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా స్కానర్ ద్వారానే ఈ సిటీలో అంతా. పల్లెటూరులో అయితే స్కానర్స్ ఉండవు, డబ్బులే పట్టుకొని వెళ్ళాలి. చాలామంది ఈ బీచ్కి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి చిన్న చిన్న పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఇక్కడికే వస్తుంటారు. చిన్న పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని స్టైల్గా అందంగా రెడీ అయ్యి బీచ్కి వస్తే ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. చాలామంది జనాలు వచ్చారు చూడండి, టూరిస్ట్ వాళ్ళు చాలామంది వచ్చారు. చూపిస్తాను చూడండి, ఇక చాలామంది వచ్చారు. అక్కడక్కడ మామిడి పళ్ళు, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. కెమెరామెన్స్ ఏదో ఫోటో తీస్తున్నారు. లేదు లేదు, నో బ్రో, వద్దు బ్రో, ఇప్పుడే తీసుకున్న ఫొటోస్. ఇలాగే ఫొటోస్ అన్నీ కెమెరామెన్స్ అంతా మనకు ఆడిస్తూ ఉంటారు. మా ప్రతిదానికి ఫోటో అని వెళ్ళామంటే మన జేబు ఖాళీ. ఇదిగో గుర్రాలు ఇక్కడ ఉన్నాయి, గుర్రాల దగ్గర ఎక్కి కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. గుర్రాలు అలా ఇలా వస్తూ ఉంటాయి. హోల్సేల్ కూడా ఉంటారా ఇంకా లోపల. చిన్నపిల్లలకి లోనికి వెళ్ళడానికి ఇవ్వండి, ఎందుకంటే అల్లలన్నీ లోనికి లాగేస్తాయి. పక్కనే ఇది గుర్రాలు. చూసుకోవచ్చు ఆర్కే బీచ్లో చాలామంది టూరిస్ట్ గైడ్స్ వచ్చారు. బీచ్ అని ఆడుకుంటూ ఉంటాం. ఇదేనండి బంగాళాఖాత సముద్రం. మొన్న సడన్గా అల్లలు వచ్చాయి, సడన్గా అల్లలు రావడంతో కలిసిపోతామని బ్యాక్ పరిగెట్టడం. పొట్టి డ్రెస్సులు వేసుకొని వస్తూ ఉంటారు. ఇలాగే బీచ్ ఇలాగే ఎంజాయ్ చేస్తారు. నో బ్రో, ఇప్పుడే తీసుకున్నారు బ్రో. కెమెరామెన్స్ కెమెరా పట్టుకుని ఇలానే ఫోటో బుర్ర తినేస్తున్నారు నా కెమెరామెన్స్. చాలా మంది ఉన్నారు చూడండి, చాలా మంది. కొంతమంది భయానికి సముద్రం ఎత్తుకెళ్ళిపోద్దామని ఇదిగో ఆడుతున్నారు. 13,000. డీజే మనకు అడుగుతున్నారు కెమెరామెన్స్. నేను పట్టుకునే స్టిక్ ఎక్కువ అడుగుతుంది.
ఏ స్టిక్ ఎంత అయింది స్టిక్ పేరు ఏంటి ఎంత ఇచ్చావా అని అడుగుతున్నారు. స్టిక్ ప్రైస్ చెప్తుంటా ఓ అంత బాగుంది అని కెమెరామెన్స్ నా వెంట తిరుగుతుంది. అలలు అదిగో పడవ, చిన్నది పడవ. అదిగో చూస్తున్నా, కనబడుతుందా? కనబడట్లేదేమో. చాలా చిన్నది పిట్టులా కనబడుతుంది, చిన్న బోటు. ఇదిగో కెమెరామెన్స్. జాలీగా ఎంజాయ్గా ఫొటోస్ తీసుకుంటున్నాం. ఈ బీచ్కి వచ్చినప్పుడు మీరు ఈ బీచ్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు, కానీ అలాగనే లోపలికి వెళ్ళకండి. లోపలికి వెళ్ళారనుకో ఇంకంతే, గోవింద బీచ్తోనే కలిసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడికి లోతుగా ఉన్నట్టుంది, అందుకే ఇక్కడికి ఎవరికి రానివ్వట్లేదు. హోల్సేల్ ఉంటారు కానీ ఇప్పుడు హోల్సేల్ లేరు. లోనికి ఎవరైనా దూరుతున్నా అంటే అడుగులు ఇంత 3 అంచుల వరకు ఎవరైనా 3 అంచుల వరకు ఎవరైనా దిగుతున్నా కానీ పెడతా ఉంటారు. అమ్మయ్య, చాలా పెద్ద అలలు వస్తున్నాయి. పెద్ద అలలు వస్తున్నాయి. గాలి చూడలేదు. ఈ వైజాగ్కి ఫేమస్ ఈ ఆర్కే బీచ్నండి. ఈ ఆర్కే బీచ్కి లోతు ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ. లోతు ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడికి. ఇసుక దిమ్మలు అంటే నీట్గా ఉన్నాయి, సమానంగా బండి ఉన్నట్టుంది లెవెల్ చేయడానికి. ఇవ్వండి లవర్స్, ఎవరైనా లవర్స్ అయితే ఇక్కడికి వచ్చినాక వెళ్ళబుద్ది ఏదో అట్లుంటుంది మరి బీచ్ అంటే. చూడండి చేపలు పడుతున్నారు ఆయన.
ఉన్నది పెట్టి ఉన్నది పెట్టి తాడేసి వాళ్ళేసి దాన్ని తిరిగి లాగుతుంది. చాలామంది జనాలు టూరిస్ట్ వంట మీద దిగి ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద